యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని, మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు, మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్ లో కనిపించనుందా అంటూ కామెంట్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య ఏజెంట్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి దేవరలో నటించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే RRR తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవరతో పాటు బాలీవుడ్ లో వార్ 2 లో నటిస్తున్నట్లు. అయితే దేవర సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వార్ 2 సెట్స్ కి వెళ్తాడని అంతా భావించారు. ఎన్టీఆర్ ప్లాన్ కూడా అదేనట. కానీ కొన్ని కారణాల వల్ల దేవర షూటింగ్స్ నిలిపేయవలసి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ కి వెళ్ళాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ రూట్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తోనూ మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు బన్నీ తన ప్లాన్ ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి అటు అట్లీ ఇటు త్రివిక్రమ్ తోనూ సినిమాలో నటించాలనుకున్నాడట. త్వరలోనే అట్లీ సినిమాను సెట్స్ కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ తోనూ కూడా ఇప్పుడు తన ఫోకస్ అంతా అల్లు అర్జున్ సినిమా మీదనే పెట్టాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత ఈ 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొని వచ్చే ఏడాదిలో రెండింటిని విడుదల చేసేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో బన్నీ 2 సినిమాలలో అభిమానులను అలరిస్తున్నాడు.